నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్య అంశాలు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేత. ప్రసాదం అపవిత్ర ఘటనపై ప్రశ్నించడమే తప్పు అయినట్లు భక్తులను తప్పుడు కేసులతో భయపెట్టడం దుర్మార్గం. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిరిసిల్లలోని అపారెల్ పార్కును సందర్శించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం. నెల్లూరు 54వ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజామునే తమ ప్రాంతానికి వచ్చిన మంత్రి నారాయణ, కమిషనర్ నందన్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం చంద్రబాబు అండగా నిలిచారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయటం కానీ, వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు. అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని చేయటం. దానికి ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు 6 నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఏదైనా 1వ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని 31వ తేదీ ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అద్దులు లేవు. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కటి కూడా తూచా తప్పకుండా. తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు 68 లక్షల మంది పిల్లలకి వేశారు. 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు యాక్చువల్గా తల్లికి వందనం కింద. అది మాట చెప్పాం, మాట తప్పకూడదని. అదేవిధంగా మహిళలకి ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం కింద మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం. ఏదైతే మాట చెప్పాం ఎలక్షన్ ముందు మాట తప్పకూడదని. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్స్ని 2014-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలీదు. కేవలం 5 రూపాయలకు చక్కగా రోజు ఈ రాష్ట్రంలో 2,20,500 మంది భోంచేస్తుంటే అలాంటి అన్నా క్యాంటీన్ని దారుణంగా మూసేస్తుంది. అవన్నీ ఓపెన్ చేసాం. అంతేకాకుండా మరొక 75 అన్నా క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశారు. అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. జనవరి ఎండింగ్ లోపల అవి కంప్లీట్ చేసి వాటిని కూడా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులకు 20,000 ఏదైతే ఇస్తామని చెప్పామో మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులకి ఏదైతే 15,000 ఇస్తామన్నామో మాట తప్పకుండా ఈరోజు 15,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఇమాములకు నెలకు 10,000, మౌజంలకు 5,000, అదేవిధంగా పాస్టర్లకు 5,000, జూనియర్ లాయర్లకు 10,000 మెగా డిఎస్సి కండక్ట్ చేసి 16,000 మందికి యాక్చువల్గా టీచర్ పోస్ట్ ఫిల్ చేయడం జరిగింది.
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త ఉందని ప్రశ్నించిన వారిపైనే కేసులా అంటూ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖపట్నంలోని వైసీపీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి పులిహోర ప్రసాదంలో నత్త రావడంపై ప్రశ్నించిన భక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం అత్యంత దారుణమని అన్నారు. ప్రసాదం అపవిత్ర ఘటనపై ప్రశ్నించడమే తప్పు అయినట్లు భక్తులను తప్పుడు కేసులతో భయపెట్టడం దుర్మార్గమని అన్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపైనే కేసు నమోదు చేయడం అనేది బహుశా మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా జరగడం లేదని, ఎందుకంటే ఇక్కడ భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలేవి కూడా నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను గాని, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను గాని, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను గాని ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే వారి హక్కుల గురించి విధుల గురించి కూడా ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా సరే, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, ముఖ్యంగా అపచారాల్ని, అపవిత్రమైన కార్యక్రమాల్ని, దేవాలయాలు అపవిత్రం చేసే కార్యక్రమాల్ని ఎవరైనా ప్రశ్నించినా సరే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడంతో పాటు వారి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వారిని హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఉత్తరాంధ్రకే కాదు ఈ దక్షిణ భారతదేశంలోనే మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవాలయమో, ఎంత ప్రసిద్ధి చెందిన దేవాలయమో, అదేవిధంగా విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత, అంతే విశిష్టత ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో ఒక ఫ్యామిలీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ లడ్డు పులిహోర అనేది ప్రసాదం కింద దేవాలయం తరపున అమ్మటం అనేది సంప్రదాయం. ఆ పులిహోర తీసుకున్న తర్వాత పులిహోర తింటున్న సమయంలో అందులో ఒక నత్త, పులిహోరలో ఒక బతికున్న నత్త పులిహోరలో కనపడితే వారు చాలా గౌరవంగా తెలియజేయాలి. ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇందులో నత్త ఉంది, మరి ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకోండి అంటే, నత్త లేదు గిత్త లేదు అవతల పొమ్మంటే వాళ్ళు కొంత బాధపడి దాన్ని పక్కనే టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సెల్ పట్టుకెళ్ళలేరు, బాధపడి పక్కన ఎవరితోనూ ఉంటే దాన్ని ఫోటో తీసుకుని ఒక వీడియో తీసుకున్న తర్వాత దాన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు రావడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది మా పార్టీకి సంబంధించిన వారు కూడా ఇది అపవిత్రం చేశారని కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ అపవిత్రమైన కార్యక్రమం, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం అక్కడ జరిగింది కాబట్టి దీనివల్ల ఈ ప్రభుత్వ అసమర్థత గత కొంతకాలంగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా సింహాచలం దేవస్థానంలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో కావచ్చు, నిన్న వైకుంఠ ఏకాదశి, మొన్న ముక్కోటి ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న ద్రాక్షారామంలో జరిగిన సంఘటన కావచ్చు, వీటన్నిటిలోని కూడా ఈ ప్రభుత్వం సనాతన ధర్మం ఈ ప్రభుత్వంలోనూ కొంతమంది పెద్దలు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక తప్పుడు ఆరోపణ చేసి అక్కడ అపవిత్రమైందని ఇక్కడ విజయవాడకు వచ్చి విజయవాడ దుర్గమ్మ గుడిలో మెట్లు కడుగుతారు. ఈ రోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఆ భక్తులు ఆవేదన చెంది, ప్రసాదం అంటే ఏంటి, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రంగా భావించే ప్రసాదం గురించి ప్రశ్నించినందుకు వాళ్ళ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ వేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అది మనం ఎక్కడ ఉన్నాం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా, రాచరికంలో ఉన్నావా? అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అయినా విలువ ఉందా మీకు? అంబేద్కర్ రాజ్యాంగం పైన మీకు ఏమైనా గౌరవం ఉందా మీకు? అసలు
రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు వేలాది మంది ప్రజలు అభిమానులు రాజకీయాలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంక్ కాలనీలోని వారి స్వగృహం వద్ద ఉదయం నుండి ప్రజలు పెద్ద ఎత్తున భీమవరం నియోజకవర్గం నుండే కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి కూడా తరలివచ్చి ఆయన్ను స్వయంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటలు దాటినా కూడా ప్రజలు ఇంకా వస్తుండటంతో ఆయనపై ఉప్పొంగిన ప్రజాభిమానం స్పష్టంగా కనిపించింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు పార్టీ శ్రేణులతో పాటుగా వృద్ధులు సైతం ఎమ్మెల్యే అంజుబాబు నేరుగా కలిసి ఆశీస్సులు అందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో చూడాలని కోరారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా ఆయన్ను కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయటానికి భీమవరం నియోజకవర్గం నుంచి, ఉండి నియోజకవర్గం నుంచి వేలాది మంది వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలని, ఈ సంవత్సరంలో మనం తలిసిన పనులన్నీ కూడా పూర్తి అవ్వాలని, కోరిన కోరికలు తీరాలని, అన్ని రంగాల్లో కూడా భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.